తాలిబాన్లని భారతదేశం నడిపిస్తోంది. తాలిబాన్ల ద్వారా భారతదేశం ప్రాక్సీ వార్ చేస్తోంది అని పాకిస్తాన్ అంటే, తాలిబాన్ ఈజ్ ఎ గవర్నమెంట్. ప్రభుత్వం నడుపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్. అదేం తీవ్రవాద సంస్థ అని చెప్పడానికి లేదిప్పుడు. ఎందుకని? అలాంటి ప్రభుత్వ హోదా ఇప్పించిందే పాకిస్తాన్. ఇచ్చిందే అమెరికా. వాళ్ళు పోయి తాలిబాన్ల చేతికి వదిలిపెట్టారు. పాకిస్తాన్ ఎంతకాలం వాళ్ళని కాపాడింది. ఇప్పుడు అదే తాలిబాన్లు వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే, అది భారతదేశం ఎగదోస్తుందంటే, వెర్రి వెంగళప్పలు కాకపోతే ఏమవుతారు పాకిస్తాన్ వాళ్ళు? అందుకే భారతదేశం ఓపెన్‌గా చెప్పింది. యెస్, ఆఫ్ఘనిస్తాన్‌కి మేము అండగా ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం ఇప్పుడు మన దగ్గర సరిహద్దుల గురించి అది చిచ్చు పెడతా ఉంటది కదా! కాశ్మీర్ విషయంలో. అందుకని వా ఆఫ్ఘనిస్తాన్‌కి ఏదైతే వాళ్ళు కోరుకునే డ్యూరాండ్ రేఖకి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో, ఫక్తులంతా తమ వాళ్ళే అంటుందో, ఆ విషయంలో ఆఫ్ఘనిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నాం మేమని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఆ ఖైబర్ పఖ్తూన్‌వా ప్రాంతం పాకిస్తాన్‌లోని భాగం కాదు. దేశం విడిపోయినప్పుడు ఖైబర్ పఖ్తూన్‌వా భారత్‌లో లేదు. అది సెపరేట్ దేశంగా ఉంది. బెలూచిస్తాన్ భారత్‌లో లేదు. సెపరేట్‌గా ఉంది. అవి 2 సెపరేట్ దేశాలుగా ఉంటే దాన్ని ఆక్రమించుకున్నది పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు ఓపెన్‌గా భారతదేశం ఏం చెప్పింది? మీరు ఆక్రమించుకున్న దాని విషయంలో అన్యాయానికి గురైనటువంటి దేశాల పక్షాన మేము నిలబడతామని తేల్చి చెప్పింది. తద్వారా పాకిస్తాన్‌కి సంబంధించి తొలిసారి చావు దెబ్బ కొట్టినట్టయింది. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో ఇంకా రాజేష్ హరిసింగ్‌దు మనకు కాగితం ఇచ్చే లోపుగా వాడు ఆక్రమించుకోవడం ప్రారంభించేసి 3 వంతులు మింగేశాడు. మన కాగితం తీసుకున్నా కూడా నెహ్రూ తీసుకెళ్ళి దాన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు. దానివలన అది లేట్ అయింది. ఈలోపు వాళ్ళు చాలా వరకు మింగేశారు. తర్వాతన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన సైన్యాన్ని పంపించి ఆర్ఎస్ఎస్ అక్కడ సేకరించబట్టి నడిచింది. లేకపోతే కనుక సాధ్యమయ్యేది కాదు. ఈవెన్ రాజా హరిసింగ్‌తో అప్పుడు గురూజీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళి మాట్లాడిన తర్వాతనే రాజా హరిసింగ్ మారి కాగితం రాసి ఇవ్వడానికి సిద్ధపడినటువంటిది. అలాంటిది జరిగినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ తాలిబాన్ల విషయంలోకి వచ్చేటప్పటికి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో బిత్తరపోవడం పాకిస్తాన్ వంతైంది.